దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు కూడా చదువుదాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదరు. చదవబడ్డ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైన పేతురు, ఈయన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 10వ అధ్యాయంలో అపోస్తలు ఈ కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో 34, 36 వచనాల్లో ఆయన ఇలా మాట్లాడుచున్నాడు. దేవుడు పక్షపాతి కాదు అంటున్నాడు. యేసు ప్రభువు శిష్యుల్లో చాలా తీవ్రమైన అవమానాలను తీవ్రమైన పరీక్షలకు హేళనకు ఎగతాళికి అనుభవించిన వ్యక్తి ఈయన. అయితే ఈయన యూదుడై ఉన్నాడు. యేసు ప్రభువుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే ఈయన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాదు అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమనుకున్నాడంటే, యేసు ప్రభువు పాలస్తీనా దేశానికి, యెరూషలేంకి, యూదులకు మాత్రమే పరిమితము, ఆయన యూదులకే ప్రభువు రక్షకుడు అని ఆ ఒక్క భావనతో ఆయన ఉన్నాడు. అయితే ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు అని అంటే, కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసర్లో ఉన్నాడు. ఇటలీ పటాలం అనే ఆ పటాలంలో అతడు ఒక శతాధిపతిగా ఉండి ప్రజలందరికీ కూడా అతడు చాలా బహుధర్మము చేసుకుంటూ నీతిగా యథార్థంగా బ్రతుకుచు చాలా ధర్మ కార్యాలు చేస్తూ భక్తిపరమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఆయన నీతి కార్యాలు ఎన్నో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. చాలా భక్తిగా నిష్ఠగా ఉన్నాడు. అయితే యేసు ప్రభుని ఎరిగిన వాడు కాదు. ఆయన వ్యక్తి చాలా నిష్ఠగా ఉండి చేసుకుంటూ, అంతేకాదు అనేకులకు, ఇతర మతస్థులకు, ఇతర ప్రజలకు ఆయన ధర్మాలు దానాలు చేసుకుంటూ న్యాయముగా నీతిగా యథార్థంగా ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితమును వెళ్ళబూస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక రోజున ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. యథావిధిగా ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసుకోవటము, దేవునికి పూజ చేయటము
ఇటువంటి దినచర్యలు ఆయన జీవితంలో ఉన్నవి. ఆయన అన్యుడై ఉన్నాడు. అయితే ఈయన యథావిధిగా ఆయన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవదూత ప్రత్యక్షమైంది ఆయనకి. దేవుడు ఆ దూతను పంపించారు. అయితే పంపించినప్పుడు దేవదూత కొర్నేలుతో మాట్లాడుచూ ఉంది. కొర్నేలుతో మాట్లాడుచు ఆయనతో అంది, నీ ధర్మ కార్యాలు, నీతి కార్యాలు ఇవన్నీ కూడా దేవుని సముఖమునకు ఇవి చేరినవి అని, ఇతడు చేసిన ధర్మము, న్యాయము, ఇతని ప్రవర్తన, ఇతని వైఖరి ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినవని దేవుని సన్నిధి నుంచి దేవుని దూత వచ్చి చెప్తూ ఉంది. దేవుడే పంపించారు. ఇతను భక్తిని చూసి, ఇతని యథార్థతను చూసి, ఇతని నీతిని చూసి. అట్లాగే మనము లోకంలో కూడా చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ఎరగిన వారు, యేసు ప్రభు యొద్దకు రానివారు, యేసు ప్రభు మందిరానికి వెళ్ళని వారు, అనేకులు అన్యజనులు ఈ లోకంలో చాలామంది భక్తి భావము, నీతి, యథార్థత, న్యాయము, అబద్ధము కూడా ఆడకుండా జీవించే ప్రజలు, వారు ఏ మతంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. భక్తి కలిగిన వారు ఉన్నారు, దేవుని భయం కలిగిన వారు ఉన్నారు. ఆ జాబితాకి చెందినవాడు కొర్నేలు. అయితే కొర్నేలు యొద్దకు పరలోకం నుండి దేవుడు దూతను పంపించి నీ ధర్మ కార్యాలన్నీ కూడా నా యొద్దకు చేరినవి. అయితే యొప్పేలో సీమోనను మారు పేరు కలిగిన పేతురు, అతడు సముద్ర అద్దరి లేక సముద్ర తీరాన్న ఉన్న సీమోను అంటే చర్మకారుని ఇంట ఆయన దిగి ఉన్నాడు. నీవు మనుషులను పంపించి అతన్ని పిలిపించుకొని నువ్వేం చేయవలనో ఏమిటో ఆ విషయాలన్నీ కూడా ఆయన చెప్తారు అని దేవదూత చెప్పేసి వెళ్ళిపోయింది. చూడండి. అయితే వెంటనే ఈ కొర్నేలి తన సైన్యములో తనకి నమ్మకస్తులు కొందరు ఉన్నారు. ఆ కొందరిలో ఒక 3 వ్యక్తులను కొర్నేలి ఒప్పేకు పంపించారు. ఆ పంపించినప్పుడు మొత్తం మీద తడవలాడుకుంటూ వారు వెళ్ళారు. వారు వెళ్ళే సమయంలో పేతురు కూడా ప్రార్థనలో ఉంటున్నప్పుడు అతనికి కూడా ఒక దర్శనము రావటము జరిగింది. అయితే ఈ వర్తమానం వాళ్ళు పంపించారు. పేతురుని తీసుకుని వారు కొర్నేలి ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలి ఇంటికి రాగానే కొర్నేలి దానికి ముందు ఆయన ఏం చేశారంటే, ఇట్లాగా దేవదూత నాకు దర్శనమందు వచ్చి ఈ విషయాలు చెప్పింది అని ఈ అన్యజనుడు వారి బంధువులకు, ఆ స్నేహితులకు, అట్లాగే మరి ఆయన శతాధిపతి కనుక ఉద్యోగరీత్యా మరి వారితో పనిచేసే వారిని కూడా వీరందరికీ పిలుపునిచ్చాడు. ఆయన పిలిపించుకుని ప్రార్థన అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు పేతురుని తీసుకుని ఆ సైనికులు వచ్చారు, పనివారు వచ్చారు. రాగానే వెంటనే కొర్నేలు వెళ్ళి నమస్కరించారు. అప్పుడు పేతురు అన్నారు, నేను కూడా మనిషినే, నరుణ్ణే అనేసి వారు వచ్చారు. వచ్చి ఇక
వాక్యము మాట్లాడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వాక్యం ప్రారంభిస్తున్న సమయంలో మరి ఆ బంధువులందరూ కూడా వాక్యము వింటూ 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 ఉన్నారు. వింటున్న సమయంలో ఏం జరిగింది అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన ప్రాణము పెట్టడానికిని, ఆయన రక్తము చిందించడానికిని, ఈ లోకంలో ఆయన నలగగొట్టబడటానికిని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ప్రకారంగా దేవుడు ఈ లోకానికి మానవుని యొక్క లేక మానవ జాతి రక్షణ కొరకు ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా మతాలు, ఆయా వర్గాల్లో ఉన్న ప్రతి మనుషులు కొరకు దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తారు. ఆయన శిలువలో ప్రాణం పెడతారు. ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా మానవ జాతి కొరకు ఆయన తారపోస్తారు. ఆయన శరీరంలో ఉన్న రక్తమే కాదు, ఆయన శరీరంలో ఉన్న నీరు కూడా బయటికి పూర్తిగా వచ్చేసే వరకు ఇది మానవులకి శిలువ బలి యాగము ద్వారా మానవుని రక్షణ కొరకు, విడుదల కొరకు, శాప విమోచన కొరకు ఇవన్నీ చేస్తారు, మానవుల కొరకు పంపబడతారు అనే విషయము పేతురు ప్రసంగము ప్రారంభించారు. ఆ కొర్నేలి ఇంటిలో అలా ప్రారంభించి మాట్లాడుతుండగా జరిగిన విషయము ఏమిటి అంటే, వెంటనే పరిశుద్ధాత్మ ఆ ఇంటిలోకి వచ్చారు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేస్తున్న ఆ మాటలు ఎప్పుడైతే వారు విశ్వసించేశారో, విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ, వాళ్ళకి బాప్తిసం లేదు, వారు మారుమనసు లేదు, వారికేమీ లేదు, వారు అన్యజనులు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం వినగానే వారు వెంటనే ఆ మాటలను విశ్వసించేశారు, నమ్మేశారు. వెంటనే నమ్మేసిన కారణాన్ని బట్టి వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఇక ఈ అన్యజనులందరూ కూడా భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్ళ మందిరానికి వెళ్ళిన వాళ్ళు కాదు, ప్రభువుని గురించి ఎరిగిన వారు కాదు. అయితే పేతురు ఎప్పుడైతే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ప్రభు యొక్క ఆ కార్యమును గురించి ఎప్పుడైతే మాట్లాడుచున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటం, భాషలతో మాట్లాడటం, దేవుని మహిమపరచటం ఇది జరిగింది. అక్కడ ఇదంతా కూడా ఆశ్చర్యంగా, ఇబ్బందిగా ఉంటే, ఇక్కడ ప్రసంగం చేస్తున్న పేతురు గారి విషయాన్ని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే, పేతురు గారు యేసు ప్రభుతో సహజీవనం చేసినవాడు 3.5 సంవత్సరాలు. అయితే ఈ 10:36లో మాట్లాడిన మాట, ఎందుకు ఆ మాట మాట్లాడాడు అంటే, అన్యజనులకు యేసు ప్రభు రక్షకుడు కాదని, దేవుడు కాదని అనుకున్నాడు ఆయన. వింటున్నారా? అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, సర్వలోకానికి, సర్వ మానవ జాతి కొరకు దేవుడు యేసుని పంపించిన సంగతి అక్కడ పేతురు అక్కడ ఎరిగాడు. రక్షణ అనేది, విమోచన అనేది, విడుదల అనేది, పరలోకం అనేది కేవలం యూదులకు, ఇశ్రాయేలుకి మాత్రమే అనేది కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించినను, ఆ ధర్మశాస్త్రమును బట్టి కూడా వారికి పరలోక ప్రవేశము లేదు. ఎందుచేత అంటే,
దేవుడు పంపబోయే యేసు ద్వారానే ఇప్పుడు ఇశ్రాయేలుకైనా ఎవరికైనా పరలోకం, వారికి ధర్మశాస్త్రం ఉన్నా కూడా దానివల్ల వారు పరలోకం వెళ్ళే అనుమతి కూడా లేదు. ఎందుచేతంటే ఇప్పుడు వారు కూడా పరలోకంలో వెళ్ళాలి అంటే ఇప్పుడు వారి కూడా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు లేక దేవుడు పంపించిన యేసు ద్వారానే. స్తోత్రం. యూదులకు కూడా పరలోక ప్రవేశం ఉండాలి అంటే, వారికి కూడా మోక్ష మార్గం ఉండాలి అంటే, ఆ మార్గంలో వెళ్ళాలి అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన వారికి అనుమతి లేదు. కారణం ఏంటంటే దేవుడు పంపించిన యేసు ద్వారానే ఆ మార్గం. స్తోత్రం. అలాగే ఇప్పుడు అన్యజనులైన వారికి కూడా ఈ అనుమతి దేవుడు ఇచ్చాడు అనే సంగతి పేతురు అక్కడ గ్రహించాడు, ఆ ఇంటికాడ. స్తోత్రం. చదువుదాం ఆ మాట. చదవండి 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. కొన్ని మాటలు మనం చూద్దాం. 11, 17, 18 వచనాలు చూద్దాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. స్తోత్రం. అయితే పేతురు యెరూషలేములో కడమ అపోస్తుల దగ్గరికి వెళ్ళారు. అయితే వాస్తవానికి అప్పుడున్న ప్రజెంట్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే యూదులు అన్యజనుల యొద్దకు వెళ్ళకూడదు, అక్కడ వారేమన్నా పెడితే తినకూడదు, భోజనం చేయకూడదు. ఇప్పుడు మహాభక్తులు ఉంటారు కదా, మహాభక్తులు. అయితే ఇప్పుడు అక్కడ వారు తినకూడదు. అయితే ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే కొర్నేలి ఇంటికి మరి దేవుడు పంపించిన వ్యక్తుల ద్వారా అక్కడ చేసిన కార్యం బట్టి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది, అక్కడ మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆ పేతురు కైసర్లో జరిగిన ఆ సంగతులన్నీ కూడా, కొర్నేలి ఇంట్లో జరిగిన సంగతులు, దేవుడు చేసిన కార్యము, అన్యజనుల పట్ల దేవుడికి ఉన్న కనికరం, అన్యజనుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ, అన్యజనుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, ఇవన్నీ కూడా కొర్నేలి ఇంట్లో గ్రహించాడు పేతురు. స్తోత్రం. ఈ సంగతులు కడమ అపోస్తులతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఇలా జరిగింది. అయితే ఇప్పుడు దేవుడే వాళ్ళని ఇష్టపడ్డాడు. నేనైతే యోధా మత ప్రకారంగా, యూదుల మత ప్రకారంగా నేను వాళ్ళు అన్యజనులు కదా, దేవుడు రక్షణ వాళ్ళకు కాదు కదా అని నేను ఆ రకంగా భావించాను. అయితే ఇప్పుడు దేవుడే అంగీకరించాడు, దాన్ని అడ్డగించడానికి నేనేవాడిని? హల్లెలూయా. చూడండి దేవుడు కార్యాలను, అన్యజనుల పట్ల దేవుడికున్న ఆలోచన, ప్రణాళిక, దేవునికి స్తోత్రం. అయితే కడమ అపోస్తులతో చెప్తే వాళ్ళందరూ కూడా అది విని వారు కూడా అంగీకరించారు. అవును, దేవుడికి అంగీకారం అయితే మనమెవరు అడ్డగించడానికి? విన్నారా? ఇప్పుడు అన్యజనుల రక్షణ ప్రవేశము ఎటువంటిది అనేది చూసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ సువార్త పేతురు ప్రకటించడానికి, ఇప్పుడు ఈ సువార్త వర్తమానమును, ఈ సువార్త అనేది ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక దేశానికో లేకపోతే ఒక జాతి వారికో అనేది కాదు. సువర్తమానము అనేది యావత్తు ప్రపంచానికి సంబంధించిన విషయం ఇది. స్తోత్రం. అందుకే ఇప్పుడు దైవ సేవకులు మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కరపత్రికలు పంచిపెట్టి ఈ శుభవార్తను పంపిస్తున్నారు. ఏంటి శుభవార్త అంటే దేవుడు ప్రజల పట్ల ఉన్న ఆలోచన ప్రణాళిక, యేసు ద్వారా వారిని రక్షించాలి, రక్షణలోనికి తీసుకుని రావాలి అనే ఈ ప్రణాళిక, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, అట్లాగే అన్యజనులకి కొన్ని గ్రంథాలు కూడా ఉన్నవి.
మరి మహర్షులు వీళ్ళందరూ కూడా వారు కూడా ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో మహాపురుషుడు ఒకడు వస్తారు అని దాన్ని గుర్తుగా మరి కొన్ని గ్రంథాలు ఏం చేస్తున్నారంటే, పశువులు వధించి పశువుల్ని ఒక ప్రాయశ్చిత్తం కొరకు పశువులను వధించి ఆ కార్యక్రమం అయ్యి సంవత్సరము జరిపే పద్ధతులు ఇవన్నీ ఉన్నవి. కొంతమంది పండితులు మరి ఒక దేశానికి అరిష్టం పట్టిందంటే దాని కొరకు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక దేశానికి అరిష్టం అనేది కాదు, యావత్తు ప్రపంచానికి పట్టిన అరిష్టం, శాపం. ఇప్పుడు ఆ శాపం మానవ జాతి మీద ఉంది. ఇప్పుడు ఆ మానవ జాతి మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి ఇప్పుడు ఈ సువార్త యావత్తు ప్రపంచానికి ఈ సువార్త ప్రకటించాలి. దీని పేరు శుభవార్త అని కూడా చెప్తున్నారు. అంటే మంచి వార్త. ఇప్పుడు మంచి వార్త ప్రజలకు చెప్పడానికి తప్పే ఉంది. అందుకే ఇప్పుడు కొంతమంది స్త్రీలు, కొంతమంది తల్లులు, భారం కలిగిన వారు, ప్రజలను ప్రేమించేవారు, ప్రజలు క్షేమంగా ఉండాలి అని అనుకున్నవారు, నిజంగా నిజమైన విడుదల రక్షణ పొందిన మరి దేవుని పిల్లలు, మరి మేము పొందుకున్న రక్షణ వారు కూడా పొందుకోవాలి అనే ఆశ, దేవుని బట్టిన ప్రేమతో వారు కూడా వెళ్ళి సువార్త పని చేస్తూ ఉన్నారు, శుభవార్త చెప్తున్నారు. దేనికి చెప్తున్నారు ఇదంతా కూడా అంటే, దేవుడు చేసిన కార్యము యేసు ద్వారా ఇప్పుడు ఇది ప్రకటించాలి, ప్రజలకు తెలియాలి. ఏదో ఇంకో మతంలోంచి ఇంకో మతంలోనికి తీసుకువెళ్ళటం అనేది కాదు. కానీ అయితే ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని గమనించడానికి, గ్రహించడానికి ఈ విషయము కొర్నేలు ఇంట్లో పేతురు తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ 11వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక 3 వచనాలు చదవండి, కొన్ని మాటలు. అన్యజనులు 11వ అధ్యాయంలో 1-3 వచనం. అదే అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని. ఏంటట? దేవుని వాక్యం అంగీకరించరని. అన్యజనులని గుర్తించాలండి, ఇక్కడ గుర్తించాలి. అన్యజనులు ఏం అంగీకరించారు? కొర్నేలు ఇంట్లో జరిగిన సంగతి, కొర్నేలు ఇంటి వారు, అక్కడ వచ్చిన వారు అందరూ అన్యజనులే. ఇప్పుడు వారందరూ ఏం అంగీకరించారట? వారందరూ మతాన్ని అంగీకరించడం అనేది కాదు. వారు ఏం అంగీకరించారంటే దేవుని వాక్యము. అంటే ఇప్పుడు మానవ జాతి అందరి పట్ల దేవుడు యేసు ద్వారా ఏదైతే చేశారో ఆ వాక్యము వింటున్నారా? పేతురు అదే చెప్పారు, అదే బోధించారు. దేవుని స్తోత్రం. చదువు నాయన. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులను యోదయ ఎందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. స్తోత్రం. చూడండి, సహోదరులు అంటే ఇక్కడ సంఘము, దేవుని బిడ్డలు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక రకమైన ఆలోచనలో ఉండిపోయారు. యూదులకు మాత్రమే రక్షణ, యూదులకు మాత్రమే ప్రభు అనే ఆలోచనతో వాళ్ళు ఉండిపోయారు. పేతురు వచ్చి వాళ్ళకి సంగతి చెప్తున్నారు. ఇదిగో దేవుడు కొర్నేలు ఇంట్లో ఇలా చేశాడు, దీన్ని అడ్డు చెప్పడానికి నేను ఎవరిని అన్నప్పుడు ఈ ఒక్క మాటలు ఇదంతా కూడా ఆ ఒక్క యూదయ సమరయ ప్రాంతం అంతా కూడా అదంతా వ్యాపించింది. అక్కడున్న సహోదరులందరికీ తెలిసింది ఈ విషయం. అప్పుడు అందరూ కూడా దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. అన్యజనులు రక్షించబడుతున్నారు, అన్యజనులు దేవుని ప్రేమను తెలుసుకుంటున్నారు, అన్యజనులు రక్షింపబడుతున్నారు, అన్యజనులు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు, వారి శాపం నుండి విడుదల పొందుతున్నారు, నిత్య రాజ్యంలో మనతో పాటు వారసులు అవుతున్నారు, మన సహోదరులుగా మారుతున్నారు, దేవుని ప్రేమను గ్రహిస్తున్నారు అని ఈ సంగతులన్నీ వారు గ్రహించి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నామము అన్యజనుడైన కొర్నేలు ఇంట్లో కూడా దేవుని నామము మహిమపరచటం అనేది జరిగింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, చూడండి, అన్యజనుల్లో కూడా దేవుని నామము మహిమపరచబడాలి. అన్యజనులకి సువార్త అందించాలి, అన్యజనులకి సువార్త వ్యాపింప చేయాలి, అన్యజనుల్లో సువార్త వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అన్యజనులు రక్షణ ప్రణాళిక, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వారి కూడా సర్వశక్తుడైన ప్రభువుని వారు కూడా మహిమపరచబడాలి, వారి ద్వారా కూడా మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారి మీద కూడా ఆ కనికరము చూపిస్తూ ఉన్నాడు. ఎందుచేతంటే వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట చదవండి 10వ అధ్యాయంలో 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. గమనించాలి, కొర్నేలు పేతురుతో అంటున్న మాటలు ప్రభువు నీకేవైతే ఆజ్ఞాపించారో గమనించండి. ఒక అన్యజనుడు మాట్లాడుచున్న మాటలు ఇవి. ఒక దైవజనుడు అపోస్తుడైన పేతురుతో మాట్లాడుచున్న మాటలు. దేవుడు నిన్ను పంపించారు కదా, దేవుడు నీకు ఆజ్ఞాపించిన విషయాలు, ప్రతి విషయాలు మాకు చెప్పండి అని కొర్నేలి పేతురుతో మాట్లాడుచున్న మాటలు. జరిగింది ఏమిటి? అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూడండి, నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుని మాటలు వింటున్న సహోదరులారా, నువ్వు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ వర్గానికి చెందిన, ఎవరికి చెందిన, దేవునికి స్తోత్రం, ఒక్కటి మాత్రం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథము చెప్తుంది, మన దేవుడు పక్షపాతి కాదు అని గ్రహించాను అని అపోస్తుడు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలు, వాక్యంలో ఉన్న సత్యాలు గమనించాలి, గ్రహించాలి. ప్రభు నీకేం చెప్పున్నారో అవి చెప్పండి అంటున్నారు. ఆ మాట చదువు నాయన. ఆ భూమి మీద చదువు, ఆ మాట చదువు. ప్రతి జనములోను, గమనించాలి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఇలా చూడండి, ఈ మాటలు చూడండి. ప్రతి జనములోను. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, కేవలం క్రైస్తవుల్లోనే మాత్రం కాదు, ప్రతి జనాంగములోను, ప్రతి దేశంలోను, ప్రతి ప్రాంతములోను, ప్రతి వంశములోను, ప్రతి జాతిలోను, ప్రతి వర్గములోను, ఆయా భాషలు మాట్లాడేవారు అందరిలోనూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారందరినీ దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడేవారు ఉన్నారు కొందరు, దేవునికి భయపడి నీతిగా బ్రతికే వారు ఉన్నారు. వారందరినీ దేవుడు అంగీకరిస్తారు. అయితే ఇప్పుడు దేవుడు అంగీకరిస్తాడు అని ఎట్లా రుజువు చేస్తాడు అంటే, ఇప్పుడు దేవుడు యేసును పంపించారు లోకానికి. యేసు ద్వారా లోకంలో ఉన్న మానవ జాతి అంతా కూడా దేవుని చేత అంగీకరించబడడానికి ఇప్పుడు ఇదే సువార్త. ఆయన వచ్చింది మరణించడానికి, ఆయన వచ్చింది శ్రమలు అనుభవించడానికి, ఆయన రక్తం కార్చింది మన కొరకు, నీ కొరకు, మానవ జాతి కొరకు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా యేసు ద్వారా దేవుడు చేస్తున్న కార్యమును ఇదే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్త ద్వారా దేవుడు నిన్ను, నన్ను ఎవరైతే ఇది అంగీకరిస్తున్నారో దేవుడు అటువంటి అంగీకరించిన వారిని అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఉచిత రక్షణ. దీని కొరకు నువ్వేమీ డబ్బులు ఖర్చు పెట్ట అవసరంలా, ఒక రూపాయి, ఒక ₹10 కూడా ఖర్చు పెట్ట అవసరంలా. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు ద్వారా చేసిన దేవుని కార్యమును, యేసు ప్రభు ద్వారా చేసిన దేవుని కార్యము.
ఈ అన్యజనులకి సువార్త ప్రకటించటం అనేది దేవునికి స్తోత్రం. అన్యజనులు కూడా దేవుడు మహిమపరచాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం ఇదే మీరెరుగుదురు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము ఇదే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు కూడా వారికి ధర్మశాస్త్రం ఉన్నా ఇప్పుడు ఈయన లేకుండా వారికి కూడా రక్షణ కార్యము లేదు. అన్యజనుల రక్షణ కార్యము జరగకుండా వారికి కూడా మార్గము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులరా, ఇది ఏదో మనది కాదని, ఇదేదో వేరని, అదని, ఇదని దీన్ని గ్రహించకుండా కొన్ని విభేదాలు మనుషుల మధ్యలో ఇప్పుడు షికారు చేస్తూ ఉన్నాయి. మనుషుల మధ్యలో అయితే ఇప్పుడు వాక్యం ఏమంటుంది? వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో అన్యజనుల్లో కూడా నీతిగా భక్తిగా నడుచుకునేవారు ఉన్నారు. అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు అని చెప్తున్నారు. అటువంటి వారు ప్రార్థనలు అంగీకరిస్తారు అని చెప్తున్నారు. అటువంటి వారిని దేవుడు రాజ్యంలో మోక్షంలోనికి తీసుకుని వెళతారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దేని ద్వారా అంటే ఆయన పంపించిన యేసు ద్వారా ఈ సువార్త లోకంలో ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ఈ సువార్త వెళుతోంది. ఈ సువార్త విన్నవారు తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడుచు ఉన్నారు. హల్లెలూయా. సమాధానకరమైన సువార్త అని చెప్పబడుతుంది. ఎందుచేతంటే మొదటి మానవుడైన ఆదాము ఏదెను తోటలో దేవుడు మానవుడు కలిసి వారు జీవించి దేవుని ప్రేమతో దేవుని యొక్క ఆధిపత్యంలో అనేది కాకుండా దేవుని యొక్క ప్రేమలో మిళితమైపోయి మానవుడు దేవుడు కలిసి మాట్లాడుకున్న గొప్ప ఆత్మీయ సంబంధము కలిగిన ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నాడు మానవుడు. ఆ మానవుని చూసి దేవుడు కూడా ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ మానవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుడితో మాట్లాడుతున్నాడు. మానవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ సంబంధం గొప్ప వర్ణాతీతము వర్ణించలేదు. దేవునికి స్తోత్రము. ఆ మొదటి మానవుడికి మహిమనిచ్చాడు, మహిమా వస్త్రాలు ఇచ్చాడు, కిరీటం ఇచ్చాడు, లోకం మీద అధికారం ఇచ్చాడు. ఇదంతా వేలు అని చెప్పాడు. ఇటువంటి గొప్ప అనుభూతి పొందుతున్న మానవుడి జీవితంలో తటాస్తుగా నాశనము తెచ్చుకున్నాడు. ఆ మానవుడు దేవునికి విరోధిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవునికి మానవునికి ఉన్న ఆ సంబంధము తెగిపోయింది. అప్పుడు మానవుడు దేవునికి విరోధిగా మారిపోయాడు. ఆనాటి నుండి నిజంగా యేసు ఈ లోకంలో వచ్చే వరకు కూడా దేవునికి స్తోత్రం, ఆ దేవునికి మానవ జాతికి సంబంధం లేదు, సమాధానం లేదు. వారికి వీరికి సమాధానం లేవు, మాటలు లేవు. అయితే వారికి వీరికి సమాధానకర్తగా, వారికి వీరిని సమాధానపరచటానికి సమాధానకరమైన సువార్తగా యేసును పంపించి దేవునికి స్తోత్రము దేవునికి మానవునికి సంబంధం కలిపేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమాధానకరమైన సువార్త. ఇప్పుడు ఏమి పుణ్య కార్యక్రమాలు ఏమి నువ్వు ఖర్చు చేయవసరంలా. నీ కొరకు సమస్తమును ఆయనే సమస్తమును రక్తము దారపోచేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన దారపోసింది ఆయన శ్రేష్టమైన పవిత్రమైన రక్తం. ఒంటిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది. సిలువలో కాలి డొల్లగా యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్న సమయంలో
దప్పిక ఒంటిలో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోయింది, రక్తం అంతా బయటికి వెళ్ళిపోయింది. ఆయన ఆ సిలువలో ఉండి ఆయన కేకలు వేస్తున్నాడు, దాహం 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 అని కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ వాక్యం మాట్లాడుతూ ఉంది, ఆయన నాలికి దవడనంటుకుంది అని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దాహం దాహం, మానవ జాతి రక్షణ కొరకు ఆయన దాహం దాహం అని దప్పికకు అని దాహం దాహం అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్న ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ సువార్త ప్రపంచం అంతా కూడా వ్యాపించాలి. ప్రజలందరూ కూడా ఇది అంగీకరించాలి. దీని ద్వారానే మానవ జాతి అంగీకరించబడుతూ ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఒకే తండ్రి సంతానము అని. మన భారతదేశంలో ఉన్న కవులు, గురువులు అనబడిన వారందరూ కూడా అంటారు, ఇదిగో మనమందరం ఒక తండ్రి బిడ్డలము అని అంటారు. దానికి బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. మన తండ్రి ఒక్కరే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్త వినటము ద్వారా దీన్ని అర్థం చేసుకుని గ్రహించి అన్యుల రక్షణ కొరకు యేసు చేసిన కార్యమును విని నమ్మితే మీకు రక్షణ, మోక్షము, సమాధానం, దైవికమైన స్వస్థత, ఆయన ప్రేమను గుర్తించడానికి, ఆయన దయను గుర్తించడానికి, ఆయన ఏర్పాటును గుర్తించడానికి, ఆయనకున్న అమితమైన నిజమైన వాత్సల్యతను గుర్తించడానికి. దేవుని ప్రేమ ఎటువంటిది? మానవ జాతి నుండి ఏమీ కోరట్లేదు. మనుషులందరూ అనుకుంటున్నారు దేవుని కొరకు అది చేస్తే ఇది ఆ దేవుడు అంగీకరిస్తాడు అని అనుకుంటున్నారు. కొర్నేలి ఈ భక్తి అంతా చేశారు. అయితే ఇప్పుడు కొర్నేలు జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి అంటే, కొర్నేలు చాలా భక్తిపరుడు. అట్లాగే లోకలలో భక్తులందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొర్నేలు భక్తి చేసిన దాని ద్వారా ఆ భక్తి మరి మోక్ష మార్గంలోనికి వెళ్ళటానికి సరిపోదు. మరి ఏం కావాలి అంటే, దానికి మరి దేవుడు చేసిన, యేసును పంపించిన ఆ ఒక యజ్ఞ యాగము, ఆ కార్యము నమ్మటము ద్వారానే వారి జీవితం పునీతమవుతుంది. కొర్నేలు జీవితము పునీతమైంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొర్నేలు కుటుంబంలో ఉన్న వారందరూ పునీతులయ్యారు. ఎందుచేతంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పేతురు మాటలు అంగీకరించారో, విశ్వసించారు, పరిశుద్ధాత్మ వారి ఇంట్లో ఉన్న అందరి మీద దిగి వచ్చారు. ఇక వారందరూ భాషలతో మాట్లాడుతూ ఇక ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి గొప్ప మహిమ కార్యము జరిగించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సువార్త వినటము ద్వారా ఇదిగో ఇక్కడున్న రాష్ట్రాల్లో, ఇక్కడున్న జిల్లాల్లో, ఇక్కడున్న దేశాల్లో అంతా మరి ప్రపంచం అంతా కూడా ఈ సువార్త వ్యాపింప చేయాలని దేవుని ఉద్దేశమై ఉంది. ఇవన్నీ కూడా మీరు గ్రహించాలని ప్రభువు పేరట దేవుని దాసునిగా ఉన్న లేఖనాలు, మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ లేఖనాలు, ఈ విషయాలు మీ ముందు పెట్టాను. ఈ లేఖనాలు విన్న మీరందరూ కూడా ప్రభు ఇచ్చే దీవెన మీరందరూ పొందాలని, వారిచ్చే రక్షణ మీరు పొందాలని, దీవించబడాలని, మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. అన్యజనులు రక్షణ పొందాలని నాయన మీ పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేశారు. నాయన మీకు వందనాలు. ఆనాటి అపోస్తులు, అన్యజనులు
ఎంతోమంది సువార్త విని రక్షించబడ్డారని నీ లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ కడవరి కాలంలో, ఈ కృపా కాలంలో, చివరి దినాలలో లోకము అతలాకుతలమైపోతున్న పరిస్థితుల్లో నాయన ఇదిగో నీ కుమారుని ద్వారా ఈ లోకంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని ప్రభా, ఈ మంచి వార్తను నాయన ప్రకటించుచుండగా నీ ప్రజలందరూ మంచి మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో అర్థము చేసుకుని గ్రహిస్తూ నాయన మరి మీ యొక్క ప్రణాళికలోనికి వారు కూడా వచ్చినట్లుగా సహాయం చేయమని, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభేసు రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ పాది క్రియలుగంత నాశ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.